నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 19వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు మాఘమాస శుక్లపక్ష దశమి తిథి ఉదయం 8:49 వరకు, తదుపరి ఏకాదశి తిథి. మృగశీర్ష నక్షత్రం ఉదయం 10:33 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 7:32 నుండి 9:14 వరకు. అమృతకాలం రాత్రి 1:31 నుండి 3:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, చంద్రోదయం మధ్యాహ్నం 1:54, చంద్రాస్తమయం రాత్రి 3:42, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:40 వరకు, మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4 గంటల వరకు, రాహుకాలం ఉదయం 8:08 నుండి 9:36 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:25 వరకు, యమగండ కాలం పగలు 11:03 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఈ రోజు సాయన రవి మీన రాశిలోకి ఉదయం 9:45 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మీనాయనం ప్రారంభమవుతుంది. పితృ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే షడశీతి పుణ్యకాలం ఈ రోజు ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది. నిరయన రవి శతభిష నక్షత్రంలోకి రేపు ఉదయం 6:12 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి శతభిష కార్తె ప్రారంభమవుతుంది. సోమవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగాలు ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 10:33 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త వైద్య విధానాలు, ఔషధాలు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.